జ్ఞానవంతురాలుగా నీ ఇంటిని కట్టుకోవటం, ఈ లోకం చూడాలి, నీ కుటుంబం చూడాలి, నీతోనున్న కుటుంబ సభ్యులు చూడాలి అని చెప్పి నిన్ను ఒక ఆయన గొప్ప పాత్రగా మలిచి మన కుటుంబాల్లో పెట్టాడు. ఇంకెలా ఉండాలండి మనము? ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి. బలవంతులుగా ఉండాలి. శక్తివంతమైన వారంగా ఉండాలి. ప్రతిదానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిదానికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు మారతారా? మారరా? అనేటటువంటి భయం మనకు రావాల్సిన అవసరమే లేదు. ఎందుకో చెప్పనా? ఆ ఉన్న సందర్భాన్ని బట్టి, ఆ ఉన్న సమయాన్ని బట్టి ఆయన ఎప్పుడు మారుస్తాడో మనకే తెలీదు. మార్చేస్తాడు. ఇలా కూడా చేయగలడా దేవుడు అనే విధంగా దేవుడు మార్చి మన కళ్ళ ముందు ఆ గొప్ప సాక్ష్యాన్ని ఉంచుతాడు. ప్రతి కుటుంబంలో మారని వాళ్ళున్నారు. ప్రతి కుటుంబంలో మారిన వాళ్ళున్నారు. అట్టి రీతిలో ఉండకుండా మారినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన దర్శించి పొలాన్ని